ఈరోజు మరికొన్ని విషయాలు దేవుని వాక్యపు వెలుగులో నేర్చుకుందాం రండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును, ఇక్కడి నుంచి పట్టుకోండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చాలు, హల్లెలూయా. మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. కనుక ఇదిగో 4వది ఏంటయ్యానంటే వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీ గురించి నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఎలా జీవించావో, నువ్వు ఎలా బ్రతికావో, నీ కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాగంటారు, దేవుని యొక్క సన్నిధిలో తొలగిపోతున్న వారు ఏమంటారంటే నేను పలానా వ్యక్తి ద్వారా తొలగిపోయాను, లేకపోతే ఇదిగో వాళ్ళు చూసి నేను పాడైపోయాను అంటారు. ఈరోజు చాలామంది దేవుని సంధికి రమ్మంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా? చర్చికి వెళ్తున్న వారు ఏమన్నా బాగున్నారా ఏంటి? చర్చికి వెళ్ళే వాళ్ళు ఏమన్నా కుదురుగా ఉన్నారా ఏంటి? చర్చికి వెళ్ళేవాళ్ళు ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారు ఏమన్నా జాగ్రత్తగా ఉన్నారా ఏంటి అని చెప్పేసి అలాంటి వ్యక్తులను చూసి వారు దేవునికి దూరం అయిపోతున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళని బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని, వాళ్ళని బట్టి నీ విశ్వాస జీవితాన్ని, వాళ్ళని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతే వాళ్ళని గురించి కాదు నువ్వు లెక్క చెప్పాల్సింది, నీ గురించి నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవునికి ఎలాగంటావా, నేను వాళ్ళని బట్టి దూరం అయిపోయానయ్యా అని దేవునికి లెక్క అప్పచెప్తావా? హల్లెలూయా. నేను పలానా విశ్వాసి జీవితాన్ని చూసి నేను కూడా దేవా నా విశ్వాసం నుంచి తొలగిపోయాను అంటే వాళ్ళ లెక్క దేవుడు వాళ్ళని అడుగుతాడు, నీ లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ తన్ను గురించి ప్రతివాడు తన్ను గురించి తాను లెక్క చెప్పాలి. నీ గురించి దేవునికి లెక్క చెప్పాలి. పక్కనోడు గురించి నేను తొలగిపోయానని లెక్క చెప్పడానికి ధైర్యం సరిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాజంలో ప్రస్తుతం అధికంగా ప్రభావం చూపుతున్న పరిస్థితి ఏంటంటే ఇదే. చర్చికి వచ్చే వాళ్ళ మధ్య జరుగుతున్న విధానం ఇలాగే ఉంటుంది. ఒకవేళ చర్చికి రాకుండా దేవుణ్ణి ఎరగని వారుగా కూడా ఉండి దేవునికి ఎరిగిన వారి యొద్ద జీవితాలను చూసి, దేవుణ్ణి నమ్మి వాళ్ళ ప్రవర్తన చూసి నమ్మని వారు దేవుని యొద్దకు రావటానికి కూడా ఇది ఆటంకంగా వాళ్ళు ముందు పెట్టుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని నమ్మాలని ఉందండి, కాకపోతే వాళ్ళని చూసి మాకు కూడా నమ్మాలనిపించట్లేదండి. నువ్వు వాళ్ళని ఎందుకు చూస్తావు? ప్రభు అన్నాడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచి నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నీవు ఒక మంచి విశ్వాసిగా మాదిరిగా ఉండాలి, కాదని నేను అనట్లేదు. ఒకవేళ అలా నువ్వు కనబడకపోతే మాత్రం, అలా నువ్వు కనబడని జీవితాన్ని బట్టి ఎవరో నీకు దేవునికి దూరం అయిపోతుంటే ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో ఏమి మాట్లాడుతున్నానంటే చాలామంది తన్ను గురించి లెక్క చెప్పాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. అది వాళ్ళని బట్టి వాళ్ళ గురించి నీకెందుకు, నువ్వు ప్రభువుని చూడాల్సింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసిని కాదు, ఈ విశ్వాసిని కాదు, ఆ వ్యక్తిని కాదు, ఈ వ్యక్తిని కాదు, నువ్వు చూసి నువ్వు కట్టుకోవాల్సింది ప్రభువుని నువ్వు చూడు, వాక్యాన్ని నీవు చూడు. లేకపోతే నువ్వు తొలగిపోతే దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడు నీ గురించి లెక్క అడిగినప్పుడు అతని వల్ల అంటే అది ఆయన ఒప్పుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని వల్ల నేను తొలగిపోయానండి, వాళ్ళ వల్ల నేను తొలగిపోయానండి, వాళ్ళ వల్ల నేను రాలేకపోయానండి, వాళ్ళ ద్వారా నేను యొద్దకు వద్దామనుకున్నవాడిని కూడా ఆగిపోయానండి నువ్వు చెప్పే సాకు దేవుని చెంత చల్లదు. కాబట్టి నువ్వు వాళ్ళని కాదు చూడాల్సింది, దేవుని చూడు, దేవుని వాక్యాన్ని చూడు, దేవుడు ఏమై ఉన్నాడో చూడు. అందుకే ప్రభు ఎలాంటి పరిస్థితులు కలుగుతాయని ముందుగానే దేవుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే ప్రభువైన యేసు వైపు చూసి నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి, నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ విషయంలో కూడా ఈరోజు ఏమైపోతుందంటే వాళ్ళు తొలగిపోతున్నారు, కానీ తొలగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చర్చికి వస్తూ కూడా ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు కదా అని ఎలా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలా దేవుని సన్నిధికి వద్దామనుకుంటున్న నూతనంగా అన్యజనులు కూడా ఎవరినో చూసి దేవుని యొద్దకు రావటానికి నువ్వు ఆటంకంగా ఏర్పాటు చేసుకొని, లేకపోతే ఎవరి యొక్క విశ్వాస జీవితాన్నో, లేకపోతే నామకార్థంగా జీవించేవారినో, లేకపోతే వేషధారణతో బ్రతికేవారినో చూసి నీవు దేవుని యొద్దకు రావటానికి నువ్వు మానేస్తూ ఉంటే వాళ్ళని గురించి కాదు నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది, నీ జీవితం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి. కనుక వాళ్ళ జోలు నాకెందుకు, వాళ్ళు ఎలాగుంటే నాకెందుకు, వాళ్ళు ఎలా ఎదిగితే నాకెందుకు, నేను నా దేవుని కోసం వెళ్ళి నా దేవునిలో నేను ఎదగాలి అని నీవు వస్తే నీవు దీవించబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నా దేవునికి నా గురించి లెక్కప్ప చెప్పాలి, పక్కనోడి గురించి కాదు కదా. నేను నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి, పక్కనోడి జీవితాన్ని కాదు కదా అని చెప్పేసి నీవు ఇదిగో ఆలోచన చేయవలసిన విధానం ఏంటంటే, మొదటి కోణం దీనిలో ప్రక్కన ఉన్న వ్యక్తిని చూసి నీ విశ్వాసాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే పక్కనున్న వ్యక్తుల గురించి కాదు నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది, నీ కోసం నువ్వు లెక్కప్ప చెప్పాలి. అందుకే ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. అందుకే దేవుడు అన్నాడు రోమాపత్రిక 2:6 వాని వాని క్రియలు చొప్పున వారికి జీతం ఇస్తున్నాడంట, ప్రతిఫలం ఇస్తాడట. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకే ఆయన ఏం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. వాడు ఎలాగున్నాడో వారి జీవితాన్ని బట్టి దేవుడు వాడికి లెక్క చూచి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎలాగున్నావో నీ లెక్క చూసి నీకు ప్రతిఫలము ఇస్తాడు. అంతేగాని వాడి లెక్కను బట్టి నీకు ప్రతిఫలం, నీ లెక్కను బట్టి వాడికి ప్రతిఫలం వస్తుందా? రాదు. ఎంత అక్క చెల్లెలైనా, హల్లెలూయా, ఎంత అక్క చెల్లెలైనా, ఎంత అన్నదమ్ములైనా అన్న జీతం తమ్ముడికి, తమ్ముడి జీతం అన్నకే, ఎవరి జీతం వాళ్ళదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు కూడా ఇదిగో వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లెక్కలు తేల్చి, లెక్కలు చూచి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదిగో ఈ 4వ విషయం ఏమిటో తెలుసా ప్రియమైన బిడ్డలారా, నీ కోసం నీవు దేవునికి లెక్క చెప్పాలి. నీ వ్యక్తిగత జీవితం నీ కోసం నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి, పక్కన ఉన్న వ్యక్తి కోసం కాదు. కాబట్టి పక్కనున్న వ్యక్తి కోసం నీవు తొలగిపోయి నీవు దేవుని ఎదుట సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏదో అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్న వారిని చూసి నీ విశ్వాసంలో తొలగిపోయి ఇదిగో దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడే పని వాడిగా నువ్వు నిలబడడానికి వీలు లేదు. ఎవరో నామకార్థంలో బ్రతుకుతున్న వారిని చూసి, ఎవరో వచ్చాము వెళ్తున్నామన్న వారిని చూసి నీ భక్తి జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, దేవుని కొరకు నువ్వు జీవించే ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే ఇదిగో రేపొద్దున నీవు దేవుని ఎదుటి నిలబడి నీ గురించి నువ్వు లెక్క అప్పచెప్పే రోజున సిగ్గుతో తలదించుకుంటావు. హల్లెలూయా. అప్పుడు అనుకుంటావు, అనవసరంగా వాడిని చూసి నా భక్తి నేను పాడు చేసుకుని ఈరోజు నేను సిగ్గుపడాల్సి వచ్చిందని. ఆ అమ్మను చూసి నేను నా విశ్వాసాన్ని పాడు చేసుకున్నా, ఈరోజు దేవుని దగ్గర నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆ వ్యక్తిని చూసి, ఆ అబ్బాయిని చూసి, ఈ అమ్మాయిని చూసి, నా చర్చిలో వచ్చే మరొక విశ్వాసం చూసి నేను అనవసరంగా అప్పుడు ఇలాగున జీవించాను, ఇప్పుడు నా గురించి నేను లెక్క చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసరికి నేను ఈరోజు సిగ్గుతో తలదించుకునే ఈ పరిస్థితి వచ్చిందని ఆ రోజు బాధపడిన ప్రయోజనమేమి ఉండదు. ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడి నుండి అయినా మనం వారిని చూసి విశ్వాస జీవితాన్ని, వీరిని చూసి దేవుని యొద్దకు రావటాన్ని, వాళ్ళని బట్టి దేవునిలో నడవటాన్ని అనేది ప్రక్కన పెట్టి దేవుణ్ణి చూడు. హల్లెలూయా. నీ విశ్వాసానికి కర్త ఆయన, నేను నడిపించే నాయకుడు ఆయన, నీకు బోధించే బోధకుడు పరిశుద్ధాత్మదేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన్ని చూసి నీ విశ్వాసాన్ని కట్టుకుంటే, ఆయన చూసి నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటే, ఆయన చూసి నువ్వు దేవునిలో ఎదిగితే దేవుడి ఎదుట నువ్వు నిలబడి ఆయనకి లెక్కప్పు చెప్పేటప్పుడు ధైర్యంగా, ప్రభువా నువ్వు నాకు అప్పగించిన ఈ జీవితంలో నీ కోసం నేను ఎలాగా జీవించాను, ఎలాగను బ్రతికాను, ఎలా నీ కొరకు నిలబడ్డాను, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది నా ఆధ్యాత్మిక జీవితాన్ని కూలదొరద్దామని పడదొరద్దామని ప్రయత్నం చేసినా, ఎంతమంది నా విశ్వాసం నుంచి నన్ను కూలద్రోయడానికి ప్రయత్నాలు చేసినా, వెనకకి లాగేయటానికి పోరాటాలు చేసినా, వాళ్ళెవరిని ఏటిని పట్టించుకోకుండా నిన్నే చూసి నీ కొరకు నేను నిలబడ్డానయ్యా, ఇదిగో నీ కొరకు ఎలా జీవించాయని ధైర్యంగా లెక్క చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున దేవుని చూడకుండా నువ్వు మనుషులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏమైపోతావు,
తొట్టిల్లిపోతావు, విశ్వాసం నుంచి తొలగిపోతావు, దేవుని ఎదుటి నిలబడి లెక్కపు చేపట్టప్పుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కాబట్టి తన్ను గూర్చి ప్రతివాడు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నప్పుడు ప్రక్కనున్న వ్యక్తిని చూసి నువ్వు పాడైపోవద్దు. ఇది మొదటి కోణం. రెండో కోణం చూడండి, ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమునందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కోణం ఏంటయ్యా నీ గురించి నువ్వు లెక్క చెప్పే కోణములు అంటే, ప్రక్కనున్న వారిని చూసి నువ్వు చెడిపోతే పక్కన వారి గురించి కాదు నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది, నీ కోసం నువ్వు లెక్కప్ప చెప్పాలి కనుక జాగ్రత్తగా ఉండు. రెండో కోణం ఏంటయ్యా అంటే, ప్రేమైన బిడ్డలారా, నీ కోసం లెక్కప్ప చెప్పాలి కనుక నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది కూడా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు పక్కనోడు చెడగొట్టం అవసరంలా, వాడికి వాడే చెడిపోతాడు. అవునా? పక్కనోడు పాడు చేయవసరంలా, కొన్నిసార్లు వాడే పాడైపోతాడు. ఎలాగా? తన హృదయంలో కలుగుతున్న ఆలోచన బట్టి, అపవాది తనను ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి, అపవాది తనని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి శోధించి లోకానికి పాపానికి బానిస చేయడానికి ప్రయత్నించిన ప్రయత్నాన్ని బట్టి, యవన కాలంలో తనకు వస్తున్న యవనేచ్ఛలను బట్టి, ఆయా వయసులో తనకు ఎదురవుతున్న ప్రతి శోధన బట్టి ఎవరో పాడు చేయవసరంలా, తనలో కలుగుతున్న ఆ యవన కాలపు ఆ వయసును బట్టి కలుగుతున్న ఆలోచన కావచ్చు, కోరికలు కావచ్చు, తన ఇష్టానుసారంగా జీవించే జీవితం కావచ్చు, ఏం చేస్తున్నాడయ్యా అంటే చెడిపోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, ఇదిగో యవనుడా, సంతోషించిన యవన కాలాన్ని బట్టి, నీ యవన కాలమును బట్టి సంతుష్టి కలుగుండు, అలాగే నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కొంతమంది వారి జీవితాలను వారు కలిగిన ఆశలను బట్టి, వారు కలుగుతున్న కోరికలను బట్టి, వారికున్న ఆలోచనలను బట్టి ఏమైపోతారంటే దేవుని నుండి తొలగిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. దేవుని వద్దకు రాకుండా వారు కలిగిన ఆశలు వారు దేవుని వద్దకు రాకుండా, వారు కలిగిన కోరికలు దేవునిలో ఉండనివ్వకుండా, వారు కలుగుతున్న లోక సంబంధమైన జీవితం వారిని దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మార్గంలో నడవకుండా ఏం చేస్తాయి అంటే అవి వారిని అడ్డుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఏవయ్యా దేవుని సంధికి రావచ్చు కంటే రావాలి నాకుందండి, కానీ నా వ్యసనం నన్ను ఆపేస్తుంది. హల్లెలూయా. ఈ వ్యసనం ఏంటి? తన జీవితంలో తన కలిగిన కోరిక, ఆశ, దాన్ని నెరవేర్చుకోవటానికి, ఆ వ్యసనానికి అతను బానిస అయిపోయి దాన్ని నెరవేర్చుకోవటానికి ఇప్పుడు దేవునికి దూరం అయిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకటి, ఎదుటి వ్యక్తి ద్వారా నువ్వు చెడిపోకుండా నువ్వు భద్రపరుచుకో, దేవునికి లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. రెండు, నీవుగా కూడా దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది, కానీ జాగ్రత్తగా ఉండు, దేవునికి లెక్కప్ప చెప్పాలి. నువ్వుగా ఎలా దేవునికి దూరం అయిపోతున్నావు, నువ్వుగా ఎలా నువ్వు చెడిపోతున్నావు అంటే, ఇదిగో నీలో కలుగుతున్న ఆశలు. అందుకే ఇక్కడ నీ కోరిక చొప్పున. ఎలాంటి కోరికలు? మానవునికి చాలా కోరికలు వస్తాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాడికి ఆత్మ సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన వాడికి శరీర సంబంధమైన కోరికలు. హల్లెలూయా. నీ జీవిత కాలంలో నీకు కలిగిన నీ కోరిక చొప్పున నీవు ప్రవర్తించు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చి నిన్ను లెక్క అడుగుతాడన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో పాడు చేయవసరంలా, నీవే పాడు చేసుకుంటావు కనుక అలా పాడు చేసుకోకు. అలాగున్న దేవునికి దూరం అయిపోకు. అలాగున నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించి దేవుని ఎదుట నిలవబడే రోజున సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం మార్చబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కోరిక నెరవేర్చుకుంటే నేను చెడిపోతాను,
నా దృష్టి యొక్క ఇష్టము చొప్పున నేను నడుచుకుంటే ఖచ్చితంగా నేను పతనం అయిపోతాను, దేవునికి దూరం అయిపోతాను. నా దృష్టి యొక్క ఇష్టం కాదు నేను నెరవేర్చవలసింది, నా కోరికలు కాదు నేను నెరవేర్చవలసింది, నా యవన కాలమున వచ్చుతున్న ఆ యవన కాలపు సంతోషాన్ని కాదు నేను నెరవేర్చుకోవాల్సింది, దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చే వ్యక్తిగా మారాలి. దేవుని కోరికలను, దేవుని ఉద్దేశాలను తెలుసుకొని వాటిని నెరవేర్చే వ్యక్తిగా నేను మారాలి. ఎందుకంటే దేవుడు వీటన్నిటిని గురించి లెక్క అడుగుతాడనే భయం కలిగి మనం బ్రతికితే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన ప్రవర్తన, మన జీవితం, మన నడవడిక, మన కోరికలన్నిటిని దేవుని చిత్తానుసారంగా నెరవేరుస్తాయి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని ఎదుట మనం పేరు పొందగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవా, నీవిచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు బ్రతికానని ధైర్యంగా చెప్పగలుగుతాం. నాకు కలిగాయి, కానీ నాకు కలిగిన నా కోరికలన్నిటినీ వాక్యపు వెలుగులు ఏం చేశాను? చంపివేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మనిషిగా మానవ స్వభావం నాలో ఏలుబడి చేస్తున్నప్పుడు, మానవేచ్ఛలతో నేను బ్రతుకుతున్నప్పుడు అవి నా మీద ఏలుబడి చేసే సాతాను నన్ను శోధించాడు. నానా రకాలుగా నన్ను కోడద్రోయడానికి, పడద్రోయడానికి, పాడు చేయడానికి, నాశనం చేయడానికి, నీ నుండి తప్పించడానికి, నీ నుండి తొలగించడానికి, ఇదిగో నీ ఎదుట దోషిగా నిలబెట్టడానికి అనేకమైన కోరికలు నా మదిలో వాడు కలిగించాడు. అనేక తలంపులు నా మదిలో వాడు పుట్టించాడు. అనేక రకాలుగా నన్ను త్రోవ త్రప్పించడానికి, నా పవిత్ర జీవితాన్ని దొంగిలించడానికి, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు చూశాడు. కానీ వాటన్నిటిని నీ వాక్యం చేత, నీ ఆత్మ సహాయం చేత నేను జయించానయ్యా. నీ కొరకు నేను ఎలాగ బ్రతికాను, నా జీవితాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పేసి నీ గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? లేకపోతే లెక్క చెప్పగలవా? హల్లెలూయా. ఎలాగున్న దేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక నీకు నచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతానంటే ఖచ్చితంగా లెక్కప్పు చెప్పే రోజున బాధపడతాం. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు, దేవుని సన్నిధి నువ్వు ఎలా ఉన్నావు అనే విషయాలు కూడా దేవునికి నీ గురించి నువ్వు లెక్క అప్పు చెప్పాలి. ఇందాక స్కూల్లో పిల్లోడు వెళ్ళలేదు కనుక నేను వెళ్ళలేదు అన్నట్లుగా, ఏమండి నా ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళలేదని నేను వెళ్ళలేదు అన్నట్లుగా నువ్వు లెక్క దేవునికి చెప్పగలవా? హల్లెలూయా. కనుక ఈరోజు ఒక్కసారి ఆలోచించేయండి. నా మాటలు నేను తీసుకుని వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థమవుతుంది, నేను ఆశపడుతున్నాను. నీ గురించి నువ్వు లెక్క అప్పు చెప్పాలి దేవునికి. కనుక భయముతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అన్నాడు, వీటన్నిటిని తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. అరే నీ ఇష్టం, నువ్వు తిరిగిరా, కానీ ఇంటికి వచ్చి నాకు నీ అంతేంటి చూస్తాను అందానికి అమ్మ. ఆడింటాడు అసలు? వెళ్తాడా? వెళ్ళినా ఏమండి ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? నువ్వు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, ఏం చేస్తావో నాకు తెలుసు, ఎల్లు నీ అంతేంటి, నేను వచ్చినా చూస్తాను అన్నాడు అనుకో. మా అమ్మ తెలుగుకెళ్తే సీసీ కెమెరా పెట్టిందో, లేకపోతే వెనకమాల బాడీ గార్డులు పెట్టిందో, ఎందుకు వచ్చింది? జీపీఆర్ఎస్, టెక్నాలజీ బట్టి జీపీఆర్ఎస్ పెట్టి నేను ఎక్కడికి వెళ్తాను మొత్తం తెలుసుకుంటుందో అని చెప్పి పిల్లడికి ఏముంటుంది? భయం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు నీ ఇష్టం ఎల్లు, ప్రవర్తించు, ఇష్టం చొప్పున, కోరిక చొప్పున, అన్ని విధాలుగా. కానీ వచ్చినాక నీ పని చెప్తా. తీర్పు ఉందిగా, తీర్పులోనికి వచ్చాక నీ పని చెప్తా. వీటన్నిటిని బట్టి నేను లెక్కలో ఇదిగో నీ అంతేంటో చూస్తాను అన్నట్లుగా దేవుడు మాట్లాడితే నీకు అలాంటి భయమే కలగాలి, మనకి అలాంటి భయమే కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అంటే నీ మంచి కోసమే. హల్లెలూయా. ఎందుకు ఇంత కఠినమైన క్రమశిక్షణ అంటే మన బాగు కోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు గీతాంజలి స్కూల్కి ఎక్కువ పంపిస్తున్నారు? క్రమశిక్షణ ఉంటుందని. చాలామంది ఫీజు ఎక్కువ అంటారు, కానీ అక్కడికే తోస్తున్నారు. ఎందుకు తోస్తున్నారే అంటే అక్కడ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుందని. అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిల్లలకి క్రమశిక్షణ ఉన్న చోటకు నువ్వు తోస్తున్నావు. మరి ఆధ్యాత్మిక సంబంధమైన విధానంలో క్రమశిక్షణతో కూడిన సంఘానికి కూడా వెళ్ళటం నీకు అది మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఆదివారం పాల్గొవాలంటారు, ఖచ్చితంగా ప్రతి ఆరాధనకు పాల్గొవాలంటారు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాక్యానుసారంగానే ఉండాలంటారు, అక్కడికి వెళ్తే పాస్టర్ గారు ఖచ్చితంగా వాక్యాన్ని పిన్ టు పిన్ అన్నట్టు చూపిస్తారు. మన వల్ల కాదనంటే ఈ క్రమశిక్షణకు నువ్వు లోబడకపోతే ఖచ్చితంగా అక్కడ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఆ క్రమశిక్షణకి నువ్వు లోబడి అదిగో దేవుడు లెక్క అడుగుతాడన్న భయముతో నీవు అలాగ నీ జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు చక్కగా ఘనత పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఏమండి, నా ఈరోజు మొదటి పాయింట్గా 4వ మాటగా ఏంటయ్యానంటే, నీ గురించి నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. కనుక పక్కనోళ్ళ గురించి చూసే ఆలోచన నీలోండి తొలగిపోవునుగాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎలాగా, వీళ్ళు అలాగా, అందుకే నేను దేవునికి రావట్లేదన్న నీ ఆలోచన తీరు మార్చబడునుగాక. రెండోది, నిన్ను నీ అంతటి నీవే పాడు చేసుకుంటున్న నీ ఆలోచనలు ఏవైతున్నాయి, నీ కోరికలు ఏవైతున్నాయో, దేవుని యొద్ద నుండి దూరం చేసే అపవాది కుయుక్తులు ఏవైతున్నాయో, నువ్వు వాటిని జయించి దేవుని కొరకు నువ్వు నిలబడదువుగాక. హల్లెలూయా. మూర్ఖుడిని అంటే ఎవడో పాడు చేయ అవసరం లేదంట, వాడికి వాడే పాడైపోతాడు కదా. ఎందుకు? ఆడు మూర్ఖుడు. అర్థమవుతుందా? ఎవరో వచ్చి తర్వాత అవసరం లేదు, ఆడంతటా ఆడే పాడైపోతాడు. అలాగే నీవు మూర్ఖుడిగా ప్రవర్తించొద్దు. నిన్ను ఎవరో పాడు చేయ అవసరం లేదు. నువ్వు మూర్ఖుడు అయితే నీవు కూడా అట్టగే అయిపోతావు. కానీ నువ్వు మూర్ఖుడిగా ఉండొద్దు. జ్ఞానం కలిగి ఉండు. దేవునికి లెక్కప్ప చెప్పాలన్న భయం కలిగి ఉండు. నా గురించి నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి కనుక నేను ఎలాంటివి నెరవేర్చుకుంటూ భూమి మీద బ్రతుకుతున్నాను అని చెప్పి ఒక స్పృహ కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దేవుని కొరకు మంచిగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునికి లెక్కప్ప చెప్పాలన్న భయం కలిగి మనం ఉంటే ఖచ్చితంగా ప్రేమైన బిడ్డలారా, అన్ని విషయాల్లో మనల్ని మనం కాపాడుకుంటాం. అన్ని విషయాల్లో మనల్ని మనం ఎలా ఉంటున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా జీవిస్తున్నామో అనేది ఎప్పటికప్పుడు పరిశోధన చేసుకుంటాం. అమ్మో నేను ఇది చేయకూడదు, దేవుడికి లెక్కప్ప చెప్పాలి అని చెప్పేసి భయం కలిగిద్ది. అమ్మో నేను ఇలా మాట్లాడకూడదు, దేవునికి లెక్కప్ప చెప్పాలి అనే భయం కలిగిద్ది. అయ్యో నా ప్రవర్తన ఇలా ఉండకూడదు, దీని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి అని చెప్పేసి నీలో భయం కలగాలి. నాలో అలాంటి భయము కలిగి ఉన్నప్పుడు మనం తొలగిపోము. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి దూరం అయిపోం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోం. దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బ్రతికి, ఇదిగో దేవుని ఎదుట అయ్యా రోషం కలిగి నీ కొరకు భూమి మీద బ్రతికా. నువ్వేదిచ్చావో దానిలో నమ్మకంగా ఉన్నా, నువ్వెక్కడ పెట్టావో అక్కడ నేను నమ్మకంగా ఉన్నా, నువ్వెక్కడ నియమించావో దాని మీద నేను అలాగున జీవించాను అని నీ గురించి నువ్వు ధైర్యంగా లెక్క చెప్పుకునే వ్యక్తిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక విషయాన్ని చివరి మాటగా ధ్యానం చేద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన ఉన్న నాయకులుగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఏంటయ్యానంటే, సేవకులైన వారు, పైన నాయకులుగా నియమింపబడిన వారు ఎవరిని గురించి లెక్కప్ప చెప్పవలసి ఉంది అంటే, మీ గురించి లెక్కప్ప చెప్పవలసి ఉంది. మీ ఆత్మల గురించి దైవజనులు లెక్క అప్ప చెప్పవలసి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు ఇదిగో ఆలోచన చేస్తే నీ దేహముని గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి, నువ్వు మాట్లాడే మాటను గురించి లెక్కప్ప చెప్పాలి, దేవుడు నీకు ఇచ్చిన వరాలను గురించి, తలాంతుల గురించి, అవకాశాలను గురించి, డబ్బు గురించి, కుటుంబం గురించి నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. అలాగే నీ వ్యక్తిగత నీ జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు దైవజనులుగా మేము కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎలాగా, దేని కొరకు అని అంటే, ఒకటి మా వ్యక్తిగత జీవితాల గురించి మేము దేవునికి లెక్కప్ప చెప్పాలి. 2 మాకు ప్రభు అప్పగించిన ఆత్మల గురించి మేము లెక్కప్ప చెప్పాలి. హల్లెలూయా. ప్రభు మాకు అప్పగించిన ఆత్మలే మా ముందున్న మీరే. హల్లెలూయా. అదేంటంటే మేము మనుషులు ఇంకా ఆత్మలు అంటే చచ్చిపోయామంటే, మీ లోపల ఉన్న దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనందరం ఒకసారి ఏమైపోతాం, ప్రభు రాకడొత్తే ఎత్తబడతాం, లేకపోతే ముందైతే చనిపోతాం. చనిపోయినాక మనందరము ఇదిగో ఆత్మ దేహములు గలవారమై, లేకపోతే మహిమ దేహములతో ఆత్మస్వరూపులమై దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఆ ఆత్మల కోసం దైవజనుడు లెక్క అప్పచెప్పవలసి ఉందంట. హల్లెలూయా. కనుక దైవజనుడు, నాయకుడు మీకోసం లెక్క అప్పచెప్పవలసి ఉంది. అందుకే ఈ పరిచర్ను మేము భయముతో చేస్తున్నాం. హల్లెలూయా. మీ మెప్పు కోరి, మీ ఘనత కోరి, ఏమండి మీ ఆలోచనకు తగినట్లుగా మేము చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తామంటే దారి
మళ్ళించి దేవుని మార్గం నుండి తప్పించి మా సొంత మార్గాల్లో మిమ్మల్ని నడిపించి చిట్ట చివరకు శాస్త్ర పరిచయాల గురించి చెప్పబడిన మాట్లాడట్లుగా వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరంట. శాస్త్ర పరిచయాల గురించి ప్రభువు చెప్పాడు నేరుగా. హల్లెలూయా. మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు అని చెప్పాడు. అలాగని అందుకే మేము కూడా సొంత బోధలు బోధించి, లేకపోతే మీకు ఇష్టమైన బోధలు బోధించి, మంచిగా బోధిస్తే వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మంచిగా బోధిస్తే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే వాళ్ళకి మనం అపహాస్యం అవుతున్నాం, వాళ్ళ దృష్టిలో మనం చెడ్డైపోతున్నాం, వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు రాకడ గురించి చెప్తాడు, ఎప్పుడు ఏమంటే హెచ్చరికే చెప్తాడని చెప్పేసి తిట్టుకుంటున్నారు. మనకి ఎందుకు వచ్చిందిలే, మనల్ని తిట్టించుకునే ప్రసంగాలు మనం ఎందుకు చేయాలి, వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇష్టమైన బోధలు చేసేస్తే సరిపోలే అని అనుకుంటే దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తాడు. అట బోధిస్తావా, అయితే నువ్వు లెక్క అప్పచెప్పాలి, జాగ్రత్త. హల్లెలూయా. గల్తీయులకు రాసిన పత్రిక ఏవండి 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అదే అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో మీ దయను సంపాదించుకొని కోరుచున్నానా, మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? మిమ్మల్ని ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవద్దును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పగించిన ఈ పరిచర్యలో, దేవుడు అప్పగించిన ఈ ఆత్మలను కాయుచున్న నాయకులుగా మా జీవితంలో ఇదిగో ఆ మనుషులను సంతోషపెట్టవలన పరిచర్య చేస్తే ఖచ్చితంగా మేము నరకానికి వెళ్తాం, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాం. మీ గురించి తీర్పు దినమందు అయ్యా ఇదిగో మీరు అప్పగించిన ఆత్మను మీ సరైన మార్గంలో నడిపించకుండా ఇలా నడిపించాము అని చెప్పేసి దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీ దయను పొందుకోవాలని, మిమ్మల్ని సంతోషపెట్టాలని బోధిస్తే ఖచ్చితంగా మీరు అందరం కట్టగట్టుకుని నరకానికి పోతాం. అందుకే ఆ బోధ మనకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మల గురించి దేవుని ఎదుట మేము లెక్కప్ప చెప్పాలి కనుక దేవుడే ప్రేరణ అయితే ఇస్తున్నాడో, దేవుడు ఇదిగో రాకడ సమీపంగా ఉందాం, రాకడ గురించిన సందేశాలు మనం వినాలి, ఆ మాటల చేత మిమ్మల్ని సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని గురించి మేము దేవునికి లెక్కప్ప చెప్పాలి. అందుకే మిమ్మల్ని కొన్నిసార్లు గద్దిస్తాం, కొన్నిసార్లు బతిమలాడతాం, కొన్నిసార్లు బుద్ధి చెప్తాం, కొన్నిసార్లు ఖండిస్తాం, కొన్నిసార్లు కొట్టినట్టు మాట్లాడతాం. ఎందుకంటే మీరు పాడవటం దేవునికి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. మీరు దేవుని సన్నిధికి దూరం అవుతుంటే అదిగో ఎందుకు అలా దూరం అవుతున్నారు, రండి దేవునికి సన్నిధికి దూరం అవ్వద్దు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అప్పగించాడు. అందుకే అంటాడు కదా అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడంట ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఆయన మమ్మల్ని నాయకులుగా నియబెట్టాడు, అధిపతులుగా నియబెట్టాడు. హల్లెలూయా. ఏ సంఘాన్ని కాయటానికి? ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘం. ఈ సంఘంలోనికి వస్తున్నావు నీవు, దేవుని ఆత్మ, లేకపోతే ఒక ఆత్మ, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘాన్ని కాయటానికి దేవుడు మమ్మల్ని నాయకులుగా, అధిపతులుగా నియమించినప్పుడు ఈ సంఘాన్ని కాస్తున్నాం. మేము ఎలా కాస్తున్నాం, ఎలా నడిపిస్తున్నాం, వారిని ఎలా నడిపించామని ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. అందుకే భయముతో ఈ పని చేస్తున్నాం. బిడ్డలారా ఒకసారి ఆలోచించేద్దాం. ఇక్కడ లెక్కప్ప చెప్పవలసిన వారిలో మేము కూడా ఉన్నాము. మిమ్మల్ని గురించి మేము దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు, పలానా విశ్వాసం నీకు అప్పచెప్పాను, ఆమెను ఎంతవరకు తయారు చేసావు, ఎంతవరకు సిద్ధపరిచావు? పౌలు అంటాడు కదా కొలస్సీలకు రాసిన పత్రికలో, క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టడానికి, మిమ్మల్ని సంపూర్ణులు చేసి నిలబెట్టడానికి ఏం చేస్తున్నామన్నాడు? బుద్ధి చెప్తున్నాము, ఖండిస్తున్నాము, వాక్యాన్ని బోధిస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని సంపూర్ణం చేయాలి, అది మాకు అప్పగింపబడిన బాధ్యత. మిమ్మల్ని ఎలా సంపూర్ణం చేస్తాం? మీకు నచ్చిన బోధ చేస్తే సంపూర్ణం ఎవరు? దేవునికి నచ్చిన బోధ చేస్తే సంపూర్ణతలం అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంట దురద చెవులు గలవారే కల్పనా కథలకు తిరిగిపోతున్నారు. కాబట్టి కల్పనా కథలు చెప్పే పరిస్థితులకు అప్పగింపబడ్డామా? ఖచ్చితంగా కట్టుకున్న నరకంలోనికే
వెళతాం. కల్పనా కథలు మనకు అవసరంలా, ప్రభు వాక్యం మనకు అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పగింపబడిన వారిలో మనందరము వ్యక్తిగత జీవితాల గురించి ఒక లెక్క మేము అప్పచెప్పవలసి ఉంటే, రెండవ లెక్క ఏంటయ్యానంటే ఆత్మల గురించి కూడా మేము దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుడు అడుగుతాడు, ఇదిగో పలానా విశ్వాసం నీ దగ్గరికి పంపించాను, వాళ్ళని నువ్వు ఎలా తయారు చేసావు, ఎలా సిద్ధపరిచావు, ఎలా రూపాంతరపు అనుభవంలో నడిపించావు, ఎలా వారిని వాక్యాల చేత బలపరిచి నా రాకడ కొరకు సిద్ధపరిచావు. ఇదిగో అప్పు చెప్పాను కదా, నువ్వు ఆ వ్యక్తిని నువ్వు పట్టించుకోలేదు, ఆ వ్యక్తిని నువ్వు సంపూర్ణతలోనికి నడిపించలేదు, ఆ వ్యక్తిని బలపరచలేదు, ఆ వ్యక్తిని ఆదరించలేదు, ఆ వ్యక్తికి నా మాటల చేత తను పురుకొల్పలేదు అని చెప్పేసి దేవుడు అడిగితే ఏం చెప్తాం? అయ్యా సారీ అయ్యా అంటే సరిపోద్దా? అవదు. హల్లెలూయా. కనుక అలాంటి భయం కలిగిన వారమే ప్రభు అప్పగించిన ఈ పరిచర్యను చేస్తున్నాము. సాయశక్తులు అనేది నేను నమ్ముతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపరి అనేది ఈ జీవితం చాలా కష్టతరమైంది, చాలా భారంతో కూడింది. మాకు ఇంటిని నడిపించడానికి ఒక కుటుంబం నడిపించడానికి ఎన్నో బాధలు పడతాం. కుటుంబానికి ఎంతమంది ఉంటాం? నలుగురు ఉంటాం. నలుగురు నడిపించుకోవటానికి, నలుగురిని ఒక తాటి మీద తెచ్చుకోవటానికి, నలుగురు నాలించుకోవటానికి, నలుగురు దయను మెప్పును పొందటానికే నానా తలనొప్పి వచ్చేద్ది. భార్యకి నచ్చింది చేస్తే పిల్లలకి నచ్చదు, పిల్లలకి నచ్చింది చేస్తే భార్యకి నచ్చదు. పిల్లలకి ఇష్టమైంది ఉండదామంటే భర్తకి నచ్చదు, భర్తకి ఇష్టమైంది ఉండదామంటే పిల్లలకి నచ్చదు. ఊరి నాయన మీతో పడలేకపోతున్నాను రా అంటది అమ్మ. అవునా కదా? వీళ్ళ ముగ్గురిని నడిపించడానికి నాయకుడుగా ఉన్న యజమానుడుగా ఉన్న ఇంటి యజమానుడు పురుషుడు, నాయన మిమ్మల్ని నడిపించడం నా వల్ల కాదురా బాబు, మీ కోరికలు మీ ఆలోచనలు తీర్చాలంటే మా వల్ల కాదని తలబీక్కుంటాడు. హల్లెలూయా. ఒక నలుగురు ఉన్న వ్యక్తి కుటుంబాన్ని లీడ్ చేయటానికే మనకు అంత బాధ అయిపోతే, ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ఉంటే 20 లక్షల మందిని నడిపించడానికి నాయకుడిగా మోషే ఎన్ని తిప్పలు పడ్డాడు. ఈరోజు కొద్దో గొప్ప దేవుడు అప్పగించిన కొద్ది మందినైనా ఈ సంఘాలను 3 సంఘాలు ప్రభు ఇప్పుడు ప్రస్తుతానికి అప్పగించారు కదా, ఈ పరిచర్యలు ఉన్న సంఘాన్ని, సంఘంలోని ఆత్మీయ బిడ్డలను నడిపించడానికి ఎంత బాధో, ఎంత కష్టమో, ఎంత ప్రయాసో, ఎన్ని ఆలోచనలో. హల్లెలూయా. అందుకే మొన్న ఈ మధ్య అన్నాను కదా, నా కుటుంబ సమస్యల గురించి అయినా నేను బాధపడను, కృంగిపోను, కానీ సంఘములో తలెత్తే సమస్యలు లేకపోతే సంఘాన్ని నడిపించడానికి ఆలోచన చేసేయో, వాక్యం కొరకు సిద్ధపడే గురించి ఆలోచన చేసేయో, అన్నీ ఆలోచన చేస్తే ఒక్కసారికి గుండె జారినట్టు అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఇంతమందిని ఇలాగున ఏకతాటి మీదకి తీసుకొస్తూ, దేవుని వాక్యాల చేత బలపరుస్తూ, ఇంతమందిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచడం అనేది చాలా కష్టతరమైన బాధ్యత. అది ఎవరికి లేని భాగ్యం అనే ఒక భాగ్యవంతమైన జీవితాన్ని బట్టి ఆనందపడినా ఆ భాగ్యంలోనే భారభరితమైన బాధ్యత కూడా ఉంది. అంత బాధ్యతను భరించడం అనేది అంత తేలిక కాదు. చిన్న వయసులో దేవుడు అలాంటి పరిచయం ఇచ్చినప్పుడు భాగ్యంగా ఎంచాం, దాన్ని బట్టి సంతోషపడుతున్నాం. నడిపిస్తున్నప్పుడు వచ్చే ఒత్తిళ్లు కూడా ఎదుర్కోవడానికి ప్రభువే సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం మరొకసారి ఏంటంటే, ఇదిగో ఆయనకు లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము అనే భయముతోనే ఇదిగో మీ ఆత్మలు మిమ్మల్ని కాయుచున్నాము. ఆయనకి ప్రతి వ్యక్తిని గురించి అప్పగించవలసిన వారమై ఉన్నాము అనే ఆలోచనతోనే మిమ్మల్ని దేవుని వాక్యపు వెలుగులో కట్టుతున్నాం. హల్లెలూయా. అది అలా కట్టుటలో ఖండింపు రావచ్చు, అది నీకు మేలే. హెచ్చరిక రావచ్చు, అది మీకు మేలే. ఎందుకో తెలుసా? మిమ్మల్ని సంపూర్ణులు చేయాలంటే ఆ మాటలు మనకు అవసరం. కనుక ఈరోజు గమనించండి నా ప్రియమైన బిడ్డలారా, మేము మిమ్మల్ని గురించి దేవునికి లెక్క చెప్పాలి కనుక మీ మీద మాకేముంది? అధికారం ఉంది, బాధ్యత ఉంది, భారం ఉంది. కొన్నిసార్లు మిమ్మల్ని ఖండించిన బాధపడకండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు హెచ్చరించిన బాధపడకండి. ఎందుకో తెలుసా? మీ గురించి మేము ఆయనకి లెక్క చెప్పాలి, అందుకే ఆ భయంతో మేము ఉన్నాం. వాళ్ళు వినలేదు ప్రభా, నన్ను ఏం చేయమంటావు అనడానికి కూడా వీల్లేదు మాకు, అంత బాధ ఉంది మాకు. హల్లెలూయా. అర్థమవుతుందండి? వాళ్ళు ఎంతసేపు వినట్లేదు ప్రభా, ఏం చేయమంటావు ప్రభా అని అనడానికి కూడా వీలేదు. నువ్వే తిప్పలు పడతావో నాకు తెలీదు, వాళ్ళు నీకు అప్పచెప్పా, వాళ్ళని సంపూర్ణం చేసి నా ముందుకు తీసుకురా,
ఇది దేవుడు మాకు అప్పగించిన బాధ్యత. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంత భారభరితమైన బాధ్యత ఉన్నప్పుడు లాలించుకోను, కొన్నిసార్లు బొజ్జగించుకోను, అమ్మమ్మ మీకు దండం పెడతానమ్మా, అయ్యా మీకు దండం పెడతానయ్యా, మారండి అయ్యా, మాటనండి అయ్యా అని చెప్పేసి బొజ్జగించే సందర్భాల్లో బొజ్జగించాల్సిన పరిస్థితులు, లాలించాల్సిన సమయాలు లాలింపులు, ఏమండి వాక్యానికి నిలబడినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఖండింపులు అవసరం. ఏం చేయమంటారు? మీకున్నంత స్వేచ్ఛ మాకు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంత భారభరితమైన, ఇంత ఉన్నతమైన ఈ పరిచర్యలో నాయకులుగా, కాపురులుగా ఉండటం అనేది ఇంత కష్టంతో కూడింది. అయినా ఇది దేవుడు అప్పగించాడు, ఎవరికి లేని ధన్యత కనుక భాగ్యంగా ఎంచి చేస్తున్నప్పుడు దీన్ని మీరు కూడా గుర్తించాలి. అలా గుర్తించడానికి ఒక నియమింపబడిన రోజునే పాస్టర్స్ డేగా ఏమండి పెద్దలు చెప్పుకొచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీ సేవకుడు మీ ఆత్మ గురించి లెక్క అప్పచెప్పవలసి ఉందనే విషయాన్ని మీరు గుర్తెరిగి వారి మాటకు మీరు ఎలా ఉండాలంట? లోబడి ఉండండి, లోబడి ఉండండి. వారు దుఃఖముతో ఆ పని చేయకుండానట్లుగా, సంతోషముతో ఆ పని వారు జరిగించినట్లు వారికి మీరు లోబడి ఉండండి. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు సంతోషము, ప్రయోజనము కాదు, నిష్ప్రయోజనమే. కాబట్టి మీరు నిష్ప్రయోజకులుగా మారకుండానట్లు, ప్రయోజనవంతులుగా, దీవెనకరమైన బిడ్డలుగా మారునట్లు ఇదిగో మీ నాయకులకు మీరు ఎలా ఉండాలి అంటే లోబడి ఉండండి. వాళ్ళ భారాన్ని మీరు ఎరగండి, వాళ్ళ ప్రయాసను మీరు గుర్తించండి. గుర్తించి వారి మాటకు మీరు లోబడి వారు నడిపించినట్లుగా మీరు నడవండి. అది మీకు ప్రయోజనకరము అని తర్వాత ఆ కింద లైన్లో విశ్వాసులు చెప్తున్నాడు. హల్లెలూయా. మొదట ఏమండి భాగ్యమేమో మీరు దేవునికి లెక్క అప్పచెప్పాలి అని సేవకులకు చెప్పాడు. కాబట్టి కింద లైన్లోనేమో వాళ్ళు అలా అప్పచెప్పవలసిన వారు ఉన్నారు కనుక విశ్వాసులారా మీరు వారికి లోబడి ఉండండి అని చెప్పి విశ్వాసులకు అక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ మీద నాయకులుగా ఉండటానికి దేవుడు మమ్మల్ని నియమించినప్పుడు ఎందుకయ్యా అంటే అధికారం చేయడానికి కాదు, ప్రభుత్వం చేయడానికి కాదు, ఇదిగో మీరు నాకు కింద ఉన్నారు నేను చెప్పిందే వినాలనడానికి కాదు, మిమ్మల్ని సంపూర్ణత చేయడానికే దేవుడు మాకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఎలాగా అంటాడు, ఇదిగో మీ పైన నాయకులుగా ఉన్న వారికి ఉన్నారు కనుక ఎలా ఉండొద్దు. మొదటి పేతురు 5:1 నుంచి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులయ్యున్నట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మా మధ్యనున్న దేవుని మందను మేము పై విచారణ చేయొచ్చు, వారిని కాయాలి, మందను మేము కాయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభులమై ఉన్నట్లుండక మందకు మాదిరిలుగా మేము జీవిస్తూ ఇదిగో మేము మీ ఎదుట అలా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో మన ప్రధాన కాపరి ప్రత్యక్షం అవబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అయ్యా నువ్వు అప్పగించిన వాళ్ళని నీకు అప్పగిచ్చేస్తున్నాం అని చెప్పి ఆయనకి అలాగ అప్పగిస్తే మాకు అక్కడ ఏముంటుందంట, వాడబారిన మహిమ కిరీటం మేము పొందుకుంటాం. హల్లెలూయా. ఎందుకు ఇంత ప్రయాస అయిన ఈ భారం మోస్తున్నామంటే భూమి మీద ఏదో ఫలితం వస్తుందని కాదు, భూమి మీద ఏదో ధనం వచ్చిద్దని కాదు. దేవుడు అప్పగించిన ఆత్మలను సువర్ణంగా ఏమండి తయారు చేసి సంపూర్ణులుగా సిద్ధపరిచి ఆయన వస్తున్నప్పుడు ఏమండి మన పరిచయం ఎవరు ప్రధాన యాజకుడు ప్రత్యక్షం అవబోతున్న ఆ దినమందు మరలా ఆయనకి అక్కడ అప్పచెప్పేస్తే మాకు ఏమొస్తుందయ్యా అంటే అక్కడ ప్రతిఫలం. ఇక్కడేమీ ఉండదు. ఇక్కడ అన్ని బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, బోరువులు అన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని భరించి ఆయన మాకు అప్పగించిన మందను కాస్తూ, మాకు అప్పగించిన మందను నడిపిస్తూ
మాకు అప్పగించిన మందను సరి చేస్తూ దేవునికి అప్పచెప్తే అక్కడ వాడబారిన మహిమ కిరీటాలతో దేవుడు మమ్మల్ని ఏమండి బహుమతులుగా ఇచ్చి మమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో దాని కొరకు ఇంత భారపరితమైన పరిచయను చేయుచున్నాం కనుక 5వది ఏంటయ్యా ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో అంటే కాపరులు లేకపోతే నాయకులుగా ఉన్న మేము దేవునికి లెక్కపు చెప్పాలి. 5 విషయాలు గత వారం ఈ వారం నేర్చుకున్నాం. చెప్పండి, ముగించుకుందాం. 1, నీ దేహమును గురించి దేవునికి లెక్కపు చెప్పాలి. నీ మాటల గురించి దేవునికి లెక్కపు చెప్పాలి. నీ తలాంతుల గురించి దేవునికి లెక్కపు చెప్పాలి. 4, తన్ను గూర్చి వ్యక్తిగత జీవితాన్ని గూర్చి దేవునికి లెక్కపు చెప్పాలి. 5, సేవకులమైన మేము మీ గురించి దేవునికి లెక్కపు చెప్పాలి. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇష్టం వచ్చినట్లు జీవించడానికి అప్పగింపబడిన జీవితము కాదు. చివరికి ఒక నాయకుడికి లేకపోతే ఒక దేవునికి మనం తిరిగి లెక్క ఎలా జీవించామో ఎలా బ్రతికామనేది లెక్క చెప్పవలసి ఉందని ఎరిగిన వారమై నడుచుకుందుముగాక. అలా నడుచుకోకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట లెక్క చెప్పేటప్పుడు సిగ్గుతో తలదించుకుంటావు. మొన్న కూడా చెప్పాను కదా, అయ్యా నాకు విషయాలు తెలీదయ్యా అంటే ఖచ్చితంగా దేవుడు పలానాటప్పుడు నీకు ఆ విషయాలు నేర్పించాను అని దేవుడు చూపించగలడు. హల్లెలూయా. తెలియదనడానికి వీలు లేదు. దేవుని సేవకుడి నోట నీకు కావలసిన ప్రతి మాట అందించాను, ప్రకటించాను. నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బోధించాను. ఇదిగో నిజమైన దేవుడు నేనే అని సువార్తను ప్రకటించాను. కాబట్టి నువ్వు వాటిని విశ్వసించలేదు, నమ్మలేదు, పట్టుకోలేదు గనక ఇదిగో అని దేవుడు నీకు తీర్పు తీర్చి నీకు సిద్ధపరిచిన జీతాన్ని నీకు అప్పచెప్పి అయితే పరలోకానికి లేకపోతే నిత్య నరకానికి పంపివేస్తాడు. ఎలా ఉంటావు? గత రాత్రి కూడా నేర్చుకున్నాం. ఏ గుంపులో ఉన్నావు? ఆశీర్వదింపబడి నిత్య జీవంలోనికి వెళ్ళే గుంపులో ఉంటావా? శపించబడి నిత్య నరకంలోనికి వెళ్ళే గుంపులో ఉంటావా? నువ్వు జీవించిన నీ జీవితమే ఆ రోజున అదిగో పరలోకానికి వెళ్ళే జీతాన్ని పొందుతావు, లేకపోతే నరకానికి వెళ్ళే జీతాన్ని పొందుతావు. ఏ జీతం కావాలి? 10,000 ఒక కట్టేమని పంపిస్తాడం, పైనుంచి పంపించమంటారు పాస్టర్ గారు దేవుణ్ణి. ఈ జీతం కాదు, అసలు జీతం ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. ఆ జీతం నువ్వు పుచ్చుకునే రోజు కూడా ఉంది. ఏ జీతం పుచ్చుకుంటావో అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఓ నా ప్రియ దేవుని సంగమా, దేవునికి లెక్కపు చెప్పాలి. మనం భూమి మీదకి వచ్చేసాను, ఏదో మా తల్లిదండ్రులకు కన్నేశారు, భూమి మీద వదిలేశారు, పెద్దవారిని చేశారు, ఒక అయ్యకి అప్పగించారు, ఒక అమ్మకి అప్పగించారు. ఆ తర్వాత ఏదో 2-3 పిల్లల్ని కన్నాను, వాళ్ళని ఏదో పెంచుకుంటూ పోయాను. జీవితం అయిపోయింది, ముసలోడు అయిపోయాను, చచ్చిపోయినాక నేను ఎక్కడికి పోతానో ఏమైపోతానో ఎవరికి తెలుసులే అన్నట్లు కాదు ఈ జీవితం. దేవుడు ఒక ఉద్దేశంతోనే, ఆయన ఒక ఆలోచనతోనే ప్రతి మనిషిని భూమి మీదకి పంపించాడు. ఆ పంపించబడిన ఈ జీవితంలో మరలా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళబోతాం. ఆయన యొద్ద నుండి వచ్చిన మనం మరలా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళబోతున్నాం. తిరిగి వెళ్ళి ఆయన ఎదుట నిలబడే రోజులో ఆయనకి నీవు నేను లెక్కప్ప చెప్పాలి. లెక్కప్పగించే రోజున సిగ్గుపడే పనివానిగా ఉంటావా? సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉంటావా? బలా నమ్మకమైన మంచి దాసుడుగా అని పిలుపు పొంది ఘనత మెప్పు పొంది రాజ్యానికి వారసుడు అవుతావా? లేకపోతే సిగ్గుపడుతూ పనికి మాలిన చెడ్డ దాసుడా అని పిలవబడి ఏమండి అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరచబడిన నిత్య నాశనానికి త్రోయబడతావా? ఒకసారి ఆలోచించేయి. నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నావేమో. నా యవన కాలం అందు సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలి, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తానంటూ నీ యవన కాలాన్ని పాడు చేసుకుంటున్నావేమో. నీ బ్రతుకును నీకు నచ్చినట్లుగా జీవిస్తూ నీకు వ్యసన పరుడవై వ్యసనాల చేత నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో. నీ దేహాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు జీవించు, అయితే తీర్పులోనికి ఇవన్నీ తీసుకొని వస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా,
క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని అందరినీ నిలవబెట్టాల్సిన రోజు ఒక రోజు ఉంది. క్రీస్తు యేసు ఎదుట మీ ఆత్మల గురించి లెక్కప్ప చెప్పే రోజు మాకు ఒక రోజు ఉంది. ఆ రోజు మీ గురించి లెక్కప్ప చెప్పేటప్పుడు, అయ్యా వీళ్ళు ఇదిగో ఇంత మంచిగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, చెప్పిన వాక్యానుసారంగా నడిచారు, చెప్పిన వాక్యానుసారంగా బ్రతికారు, సంఘానికి లోబడ్డారు, సంఘానికి కట్టుబడ్డారు, దేవుని సేవకుడిగా మా మాటకు వారు లోబడి విధేయత చూపి ఎలా నడిపిస్తే అలా నడిచారు అని మీ గురించి మేము సాక్ష్యం ధైర్యంగా చెప్పగలమా? లేకపోతే అయ్యా నా వంతేదో నేను చెప్పాను కానీ వాళ్ళు నడవలేదయ్యా, నేనేం చేయమంటారు ప్రభువా అని చెప్పేసి సిగ్గుతో బాధతో మీ గురించి సాక్ష్యం ఇచ్చే ఏమండి నాయకులుగా మేము ఉండాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ సేవకుడిగా మేము మీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి, దేవుని ఎదుట ఎలాంటి లెక్కప్ చెప్పాలంటే, పలానా కుమారుడు నమ్మకస్తుడండి, మీరు మాకు అప్పగించిన నాటి నుండి వారిని బలపరిచాము, పురుకొలిపాము, ఇదిగో వారు మా మాటకు విధేయత చూపారు, వారు మా మాటకు లోబడ్డారు, చక్కగా వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకున్నారు, ఇదిగో ఇతడు మంచివాడు, ఇదిగో ఇతడు ఇలాగ తన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకున్నాడు అని మీకోసం మేము లెక్కప్ప చెప్పగలిగినంత ధైర్యంతో మేము నిలబడగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. మిమ్మల్ని అలా తయారు చేశాము అని మేము ధైర్యంగా చెప్పగలమా? మీకోసం అలా తయారు చేసినప్పుడు అలా తయారయ్యాడండి, సిద్ధపడ్డాడండి, లోబడ్డాడండి అని మీ కొరకు మేము అలాంటి ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా, మీకోసం అలాంటి లెక్కప్ప చెప్పగలిగినట్లుగా మీరు ఉండగలుగుతారో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడిన మాటలకు వెలుగులో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. లేదండి మీరు ఎన్నైనా చెప్పండి, మీరెంతైనా మొత్తుకోండి, మా ఇష్టం, మా కోరికలు, మా ఇష్టాలు, మా ఆశలు మేము నెరవేర్చుకోకుండా మేము ఉండలేమండి అన్నట్లుగా మూర్ఖుడు వలె నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్న పరిస్థితులకు అప్పగించబడుతున్నావేమో జాగ్రత్త. మూర్ఖుడిని ఎవరు కూడా పాడు చేయాల్సిన అవసరంలా, తను తానే పాడు చేసుకున్నాడు అన్నట్లుగా దేవుడు నీతో మాట్లాడినా నువ్వు వినకుండా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకునే పరిస్థితులు గుండా వెళ్తున్నావా? మార్పు చెందు. దేవునికి నీ గురించి నువ్వు లెక్క చెప్పాలి. పక్కన వాళ్ళని చూసి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? లెక్క చెప్పాలి, జాగ్రత్త. వాడి వల్ల పాడయ్యానంటే కుదరదు అక్కడ, పలానా విశ్వాసం వల్ల దూరం అయ్యానంటే కుదరదు అక్కడ. ఆ చర్చకు వచ్చే వాళ్ళు ఇలాగున్నారు అలాగున్నారు అందుకే నేను దూరం అయ్యానంటే కుదరదు అక్కడ. నువ్వు చూడాల్సింది నీ చర్చకు వచ్చే విశ్వాసం కాదు, లేకపోతే బయట ఉన్న దేవుని నమ్మిన ప్రజల్ని కాదు, నువ్వు చూడాల్సింది క్రీస్తుని, నువ్వు చూడాల్సింది ప్రభువుని. కనుక ప్రార్థన చేసుకోండి వాక్యపు వెలుగులో. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన యేసయ్య మీకు వందనాలు. గత వారం ఈ వారం మీరు మాతో ముచ్చటించిన నీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మేము మీకు లెక్కప్ప చెప్పవలసి ఉందనే విషయాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు. అలాంటి మాటలు మేము విన్నాము, వాటికి లోబడి భయపడి మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మేము ఏది చేసినా ఇదిగో దీని విషయంలో మీకు లెక్కప్ప చెప్పాలన్న భయం మాలో పుట్టించి అలా నడుచుకుంటూ కృప కలుగు చేయమని, నీ సన్నిధిలో దీవించమని, ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నూరంతల ఫలము పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.